సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాల్లోకి ఒక్కసారి మనం కనుక ప్రవేశించి చూసినట్టయితే స్ట్రెస్, అన్ఎండింగ్ వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ ఫర్ డెడ్లైన్స్, అలాగే వాళ్ళు చేయవలసినటువంటి వర్క్ ప్రెషర్, అలాగే మనం చూసినట్టయితే ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త ఎరాలో వాళ్ళకున్న జాబ్ స్థిరత్వం కూడా లేదు, అంటే ఉద్యోగ భద్రత కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా అనేక రకాలైన ఒత్తిళ్ల మధ్య ఒక ఎంప్లాయీ పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు ఉన్నటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్, అలాగే వాటి అడాప్టబిలిటీ, అప్డేటింగ్, అలాగే చేస్తున్నటువంటి పనిలో ఎక్స్పర్టైజ్ను కోరుకుంటున్నాయి కంపెనీస్. అలాగే మల్టీ స్ట్రీమ్ నెట్వర్క్ ఉండాలి, అలాగే వాళ్లకు ఏఐ నేటివిటీ ఉండాలి, ఇక కోడింగ్, అలాగే ఈ ఏఐకి సంబంధించిన అనేక టూల్స్లో ఒక ఎక్స్పర్టైజ్ అనేది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ప్రెషర్ అంతా కూడా ఎంప్లాయీస్పై పెరుగుతోందని ఒక హెచ్ఆర్ రిపోర్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎంప్లాయీస్ మరి దాన్ని ఎలా తట్టుకుంటున్నారు, ఎంప్లాయీస్ మరి ఏ విధానాల్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఈ స్ట్రెస్ బస్టర్గా వాళ్ళు తీసుకునేటువంటి చర్యలు ఇవి చూసినప్పుడు మనకు కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా ఆ సర్వేలో బయటకు వచ్చాయి. వాటిలో ఒకటే మాఫియా నైట్స్. మరి మాఫియా నైట్స్ అంటే ఏంటి, దీనివల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎటువంటి ఒక స్ట్రెస్ రిలీజ్గా ఇది ఉపయోగపడుతుంది, అలాగే ఇటువంటి ట్రెండ్ ఎందుకు వస్తుంది ముఖ్యంగా దాన్ని మనం విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సాఫ్ట్వేర్ అంటేనే మనందరికీ తెలుసు స్ట్రెస్తో కూడుకున్నటువంటి జాబ్. మామూలుగా హై రైజ్డ్ బిల్డింగ్స్లో ఉన్నటువంటి ఆ వాతావరణం, అలాగే వాళ్లకు రాత్రి పగలు తేడా తెలియనటువంటి ఒక ఇన్ఫ్రా అవైలబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళు గంటల తరబడి కూర్చొని పనిచేయడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా వాళ్ళకి అక్కడ ఉంటాయి. వాళ్ళు చేయవలసింది కేవలం ఆ కంపెనీ టార్గెట్స్ను ఫుల్ఫిల్ చేయటం. మరి ఇలాంటి ఒక వాతావరణంలో చాలా చిన్న వయసులోనే, అంటే ఇంజనీరింగ్ అయిన ఫ్రెషర్స్ రిక్రూట్ అయిన తర్వాత ఈ రోజుల్లో మనం చూస్తున్నాం డేటా సైంటిస్ట్ అని, అలాగే అనలిస్టులని, అలాగే టెక్నాలజీ అనలిస్టులని, అలాగే కోడింగ్ స్పెషలిస్టులని, వీళ్ళందరూ కూడా ఎంత స్ట్రెస్ఫుల్ జీవితాలను గడుపుతున్నారు. మరి దీని నుంచి ఇటువంటి జీవితాల్లో కంటిన్యూ కావాలంటే డెఫినెట్గా స్ట్రెస్తో కంటిన్యూ కాలేరు. కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా అనేక రకాలైన అవెన్యూస్ను వెతుక్కుంటూ ఉన్నారు. దాంట్లో కొన్ని లీగల్, కొన్ని ఇల్లీగల్, కొన్ని హెల్దీ, కొన్ని నాన్ హెల్దీ, కొన్ని మంచివి కానివి కూడా ఉన్నాయి. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే మాఫియా నైట్స్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మరి దాని ఉద్దేశం ఏంటి అంటే మనిషి ఎప్పుడు కూడా సృజనాత్మక శక్తితో ఆలోచన చేస్తూ ఉంటే, ఇంకొకటి తన ఫీల్డ్ కాకుండా మరొక ఫీల్డ్కి సంబంధించిన అంశాలని కనుక మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ మైండ్ను వేరే పని మీద కనుక కేంద్రీకరించగలిగితే డెఫినెట్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది అని మనకు డెప్త్ సైకాలజీ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ను ఉపయోగించి డెవలప్ చేసినటువంటి కాన్సెప్టే మాఫియా నైట్స్. అసలు పేరు వింటే అదేదో ఇల్లీగల్ యాక్టివిటీ లాగా మనకు అనిపిస్తుంది, కానీ ఇది యాక్చువల్గా ఒక స్ట్రాటజీ గేమ్. ఈ గేమ్లో ఏంటి అంటే రకరకాలైనటువంటి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్స్ లాగా, డిటెక్టివ్స్ లాగా, డాక్టర్స్ లాగా, అలాగే సిటిజన్స్ లాగా, ఇక న్యాచురల్లీ ది డార్క్ మెన్ లాగా కూడా కొంతమంది ఉంటారు. మరి వీళ్ళందరి సహకారంతో ఆ గేమ్ అనేటువంటిది ట్రేస్ అవుట్ చేయటం, అలాగే వాళ్ళ మధ్య వాదోపవాదాలు, నిజాన్ని నిరూపించగలిగే శక్తి, ఇలా రకరకాలైనటువంటి అంశాలతో ఈ యొక్క గేమ్ అనేటువంటిది సృష్టించబడింది, రూపొందించబడింది. మరి దీని ఉద్దేశం ఒకటే, కొత్త టీమ్స్తో కలిసి మనం పనిచేయటం. దీనికి ఇప్పుడు యువతలో చాలా క్రేజ్ ఉందని కూడా మనం చూస్తున్నాం. మనకి ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరు కానివ్వండి, మిగతా మన సౌత్ ఇండియన్ సిటీస్లో, అలాగే నార్త్ ఇండియాలో కూడా చాలా ఫేమస్గా ఈ యొక్క యాక్టివిటీ నడుస్తుంది. మరి దీని యాక్టివిటీ, దీని విధానం, ఇదంతా కూడా స్ట్రాటజీ బిల్డింగ్ పైన, అలాగే మనం ఒక కొత్త విధానంలోకి మన మనస్సును ప్రవేశపెట్టడం అని మనం స్థూలంగా అర్థం చేసుకోవాలి. సైకాలజీ కూడా అదే చెప్తోంది. మనం ఒక యాక్టివిటీలో ఉన్నటువంటి స్ట్రెస్ని తొలగించుకోవాలి అంటే మనకిష్టమైన ఇంకొక యాక్టివిటీలో దాన్ని ప్రవేశపెట్టడం మాత్రమే మార్గం. అంతేకాని మియర్లీ ఆ వర్క్ను ఆపేసి ఒక పక్క కూర్చున్నాం అనుకోండి, ఆ లోడ్ అనేటువంటిది వర్క్ ఆగిపోతుంది, కానీ లోడ్ అయితే కిందికి దిగదు. అది అలాగే మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది.
అలాగే ఆ హెవీనెస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ యొక్క వర్క్ నుంచి ఫ్రీడమ్ పొందాలి అంటే ఇంకొక ఇంటెన్సివ్లీ ఇంట్రెస్టింగ్, క్రియేటివ్, మైండ్ బాగ్లింగ్ అండ్ వెరీ వెరీ అంటే మనకు మామూలుగా కూడా ఒక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి. అదేంటంటే యూత్లో కొత్త వ్యక్తుల్ని కలవటం, వాళ్ళ గురించి తెలుసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం అనేటువంటి సహజంగా యూత్కు ఉన్నటువంటి ఒక ఇష్టమైనటువంటి పని. ఎందువల్ల అంటే రకరకాలైన ఆలోచన విధానాల్ని, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని, బ్యాక్గ్రౌండ్స్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్రెండ్షిప్ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ గేమ్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ప్లేయింగ్ దట్ గేమ్, ఇట్ ఈస్ అబౌట్ ఫార్మింగ్ టీమ్స్, ఇంటరాక్టింగ్ విత్ ద డిఫరెంట్ మైండ్ సెట్స్, అండర్స్టాండింగ్ సైకాలజీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మనము వాయిసింగ్ అవర్ కన్సర్న్. మనం ఏదైనా ఒక మాట చెప్పాలనుకోండి, మామూలుగా ఇన్హిబిషన్, షై, కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం, ఇలాంటి రకరకాలైనటువంటివి కూడా ఉంటాయి. అందువల్లే టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, ఐటీ ప్రొఫెషనల్స్ కూడా బోర్డు మీటింగ్స్ కానివ్వండి, ఎక్కడైతే వాళ్ళు తమ ఐడియాస్ను వ్యక్తం చేయాలో ఆ ప్లేస్లో వ్యక్తం చేయలేకపోయినప్పుడు మిగతా వాళ్ళకంటే వెనకబడ్డం కూడా మనం చూస్తుంటాం. హైలీ టాలెంటెడ్ ఈస్ క్యారింగ్ అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, చెరిస్డ్ అండ్ మోస్ట్ ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డిగ్రీలు, సర్టిఫికెట్లు, డిప్లొమాలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ చేశాడు. కానీ తనకు మంచి ఐడియాస్ కూడా వస్తున్నాయి, ఎక్స్ప్రెస్ చేయలేడు, వాటి గురించి ఒక విధానంలో మాట్లాడలేడు. ఎవరైనా కౌంటర్ చేస్తే దాన్ని లాజికల్గా ఎస్టాబ్లిష్ చేయలేడు. మరి ఇలాంటి కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతున్నటువంటి వాళ్లకు ఇది చాలా ఉపయుక్తమే. ఎందుకంటే ఇది ఒక గేమ్ లాగా కాకుండా ఒక స్ట్రాటజీ బిల్డింగ్ లాగా ఉంటుంది. మనం అనుకున్నటువంటి విధానాన్ని మనం ఫోర్స్ఫుల్గా, ఓపెన్గా, నాన్ వైలెంట్గా, ముఖ్యంగా ఇక్కడ ఈ గేమ్లో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. మామూలుగా మనకు అభిప్రాయ భేదాలు వస్తే ఒకరిపై ఒకరు కోప్పడ్డం, తరచూ ఆ కోపం అనేటువంటిది కొన్ని మితిమీరిన సందర్భాల్లో అది ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, ఫిజికల్ టార్చర్ కానివ్వండి, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా వెళ్తోంది. మరి అటువంటిది కాకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఎదుటి వ్యక్తి న్యాచురల్గా ఈ గేమ్లో కూడా అబ్యూస్ చేయడు, కానీ మనల్ని ఒక రకంగా కన్ఫ్యూజ్ చేస్తాడు. అలాగే ఈ గేమ్స్లో ఏం చేస్తారంటే డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు, మనం అనుకున్న అభిప్రాయం తప్పు అని నిరూపించే ప్రయత్నం కూడా చేస్తాడు. మనం కేవలం మన ఎవిడెన్షియల్ మెటీరియల్, మనకున్న ఆలోచన, అలాగే మనం అనుకున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసేటువంటి ఏదైతే ఆ స్టేట్మెంట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో వాళ్ళు చెప్పిన వాటిని సహేతుకంగా తిప్పికొట్టాలి. మిగతా వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి, అవును ఈయన చెప్పిన విధానమే కరెక్ట్ అనేటువంటి ఒక మార్పు కూడా ఆ టీంలో తీసుకొని రావాలి. అలా మనం ముందుకు ప్రోగ్రెసివ్గా వెళ్ళగలిగేటువంటి ఒక నేచర్ని కూడా అక్కడ ఇస్తుంది. అంటే కొత్త ఫ్రెండ్షిప్స్, కొత్త కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే కొత్త గేమింగ్ స్ట్రాటజీస్, అలాగే కొత్త సైకో అనాలిటిక్ ట్రెండ్స్ను గుర్తుపట్టేటువంటి విధానం, ఇలా రకరకాలైనటువంటి మార్పులు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎటువంటి యాక్టివిటీ అనేటువంటిది పరిచయం లేని వ్యక్తి మామూలుగా నెగటివ్, ఇల్లీగల్ యాక్టివిటీస్ వైపు వెళ్ళటం అనేటువంటి డౌన్వర్డ్ ట్రెండ్ అనేటువంటి సులభం. ఎందువల్ల అంటే ఒక మనిషి కొండపైకి ఒక రాయిని తీసుకుపోవడం ఎంత కష్టమో అక్కడి నుంచి దాని కిందికి తోసేయడం ఎంత సులభం చూడండి. మనిషి కూడా నైతికంగా తాను ఎదగడానికి చాలా కష్టపడాలి, ఎన్నో సంవత్సరాలుగా ఒక కఠోరమైన శ్రమ చేయాలి. కానీ పతనం కావటానికి పెద్దగా దానికి ఎఫర్ట్ ఏం అవసరం లేదు. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది కూడా ఇట్లాంటి గేమ్స్ను, అంటే ఒక అన్ ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని అంటారు. మరి ఆ ఇంగ్లీష్ సేయింగ్ ప్రకారం సరి అయినటువంటి ఆక్యుపేషన్ లేని మైండ్ కూడా రకరకాలైన భిన్నమైన ఏదైతే సొసైటీకి విరుద్ధమైనటువంటి పనులు, ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కల్ప్రిట్స్ అలాగే తయారవుతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో యూస్ఫుల్గా, స్ట్రాటజిక్గా, అలాగే మనం ఈ గేమ్ నిజంగా గేమ్గా వాడగలిగితే కనుక ఈ గేమ్ చాలా మంచిదే. మరి ఇప్పుడు ఈ గేమ్ గురించి అంటే ప్రాస్ అండ్ కాన్స్లో ప్రాస్ గురించి మాట్లాడుకున్నాం. మరి కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కేవలం ఒక వ్యాపార నిమిత్తమో, ఒక కమర్షియల్ అవుట్లుక్తోనో, లేదా ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే యువతను అట్రాక్ట్ చేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే విధానంలో గనక ఉంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ నాట్ డిజైరబుల్. ఇంకొకటి, ఈ
గ్రూప్ బైండింగ్ కానివ్వండి, ఈ గ్రూప్ యాక్టివిటీ, ఈ కలెక్టివ్ గ్రూప్ వర్క్ విషయంలో ఇంకేదైనా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కనుక దారి తీసే అవకాశం కనుకుంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ డిజైరబుల్. ఇంకొకటి, దీంట్లో ఏదైతే మనం సజావుగా చెప్పాలి, సజావుగా వ్యక్తం చేయాలి, సజావుగా ఆలోచన చేయాలి అనే మూల సూత్రాలు ఉన్నాయో వాటికి భిన్నంగా కనుక అక్కడ కూడా ఫేవరెటిజమ్స్, గ్రూప్ యాక్టివిటీస్, అలాగే అక్కడ కూడా రకరకాలైనటువంటి కొన్ని హ్యూమన్ ఫోర్సెస్, పొలిటికల్ కానివ్వండి, రకరకాలైన డామినెంట్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయనుకోండి, అన్వాంటెడ్ ఫోర్సెస్. మరి అప్పుడు అది ఇన్స్టెడ్ ఆఫ్ బెటరింగ్ అవర్ సెల్ఫ్స్ అది కూడా మనల్ని డెట్రిమెంట్ చేసేటువంటి ఒక కాజ్గా, మనల్ని డీజనరేట్ చేసేటువంటి కాజ్గా మారిపోతుంది. కాబట్టి అవర్ సిన్సియర్ అడ్వైస్ టు యూత్ ఏమంటే, మీరు చదువుకున్న వాళ్ళు అలాగే స్ట్రెస్లో ఉన్నారు వాస్తవమే, కానీ స్ట్రెస్ తొలగించుకోవటానికి మీకున్న మార్గాలు ఏంటి అని చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి మాఫియా గేమ్స్ నిజంగానే అవి ఏదైతే ఒక గేమింగ్ ప్రకారం వాళ్ళు చెప్పారో ఆ సూత్రాల ప్రకారం జరుగుతున్నాయా? మరీ ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఇవి కండక్ట్ చేసేదంతా కూడా మిడ్ నైట్ అండ్ బియాండ్ టైమ్స్లో చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సజావుగా కండక్ట్ చేయగలరు ఆ టైంలో? మరీ ముఖ్యంగా దీనివల్ల ఏమవుతుందంటే యూత్కు క్వాలిటీ స్లీప్ అనేది కూడా దూరం అవుతున్నారు. ఒక్కోసారి ఈ ఫ్రెండ్షిప్స్ కూడా దే మైట్ లీడ్ టు సమ్ అన్వాంటెడ్ కాన్సిక్వెన్సెస్. ఆ గేమ్స్లో వచ్చినటువంటి ఏదైనా వెంజన్స్ కానీ ఇంకేదైనా రకరకాలుగా దారితీసేటువంటి అవకాశాలు కూడా ఉంది. కాబట్టి దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలు ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశం కేవలం రిక్రియేషనేనా, లేకుంటే దీన్ని ఒక బిజినెస్గా చేయాలి, కమర్షియల్గా దీన్ని ముందుకు తీసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశమా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అంతేగాని యూత్ ఏదో ఒక అవకాశం ఉంది కదా అని వెంటనే దానిలోకి వెళ్ళటం చేరాదు. ఆలోచించాలి అసలు దీని విధానం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి ఒక ఈ కాల్ ఫర్ యాక్షన్ అని మనం అంటాం కదా, అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ రూట్ మ్యాప్ ఏంటి అని మనం చూసుకోవాలి. ఎందువల్ల అంటే యూత్కు వాళ్ళ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయండి. అన్నిటికంటే ది బెస్ట్, సేఫెస్ట్ అండ్ మోస్ట్ ఎకనామికల్ ఏంటి అంటే బుక్ రీడింగ్. ఈ మధ్యకాలంలో యూత్ ఎంతసేపు స్క్రీన్స్కి అడిక్ట్ అవుతున్నారు, లేదా అవుటింగ్ వెళ్ళిపోతున్నారు, కానీ ప్రశాంతంగా వాళ్ళు ఉన్న ప్లేస్లోనే కూర్చొని బుక్ రీడింగ్ అనేది కనుక ఒక్కసారి స్టార్ట్ చేశారనుకోండి, అసలు బుక్ రీడింగ్ అలవాటైనటువంటి వ్యక్తికి యావత్ ప్రపంచం అక్కడే బుక్స్లోనే అతనికి దొరుకుతోంది. అలాగే బుక్స్ ఎప్పుడు కూడా క్వాలిటీ అడ్వైస్, బుక్స్ ఎప్పుడు కూడా మనిషిని డివిజివ్ ఫోర్స్గా, ఒక విధ్వంసకర శక్తిగా ఎప్పుడూ మార్చవు. వాటిలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకమైనటువంటి విషయాలు, కళాత్మకమైనటువంటివి, అలాగే వాటిలో ఉన్న విజ్ఞానాత్మకమైన ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతాయి. ఆ బుక్ రీడింగ్లో అసలు కొంతమంది యోగా సైంటిస్ట్ చెప్పారు, సరిగా ఒక బుక్ కనుక మనం ఆసక్తితో అబ్జార్బ్ అయి చదివితే మన బయోరిథమ్స్ మారిపోతాయి, న్యాచురల్ యోగా కూడా సెట్ అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఏదో బలవంతంగా యోగా చేయనవసరం లేదు. ఒక బుక్ని తీసుకొని దాన్ని టోటలీ ఒక అబ్జార్బ్డ్ కండిషన్లో చదవగలిగితే, దానిలో లీనమైపోగలిగితే న్యాచురల్గానే అక్కడ మనకు ఈ యొక్క ఎయిర్ ఇంటేక్ అవుట్టేక్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని చెప్తున్నారు. అలాంటి లేదా క్వాలిటీ మ్యూజిక్ వినొచ్చు, క్లాసికల్ కానీ మీకు ఇష్టమైనటువంటి ఒక ఏదైతే హితకరమైనటువంటిది, డెసిబుల్స్ కూడా మనం చూసుకోవాలి, మిగతా వాళ్ళకి ఇబ్బంది లేని ఒక అద్భుతమైన సంగీతాలు ఉన్నాయి, అటువంటి సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. లేదా మీరు అన్నట్టు ఇంకా ఏదైనా ఒక ప్లేసెస్కి వెళ్ళటమో, లేదా ఫ్యామిలీతో ముఖ్యంగా కలిసి ఉండటం, అది అన్నిటికంటే చాలా ముఖ్యం అండి. ఈ మధ్య హడావిడిలో ఏం చేస్తున్నారంటే ఈ మాఫియా గేమ్స్, లేకుంటే ఇంకేవో గేమ్స్ కానీ, ఇంకేదో యాక్టివిటీస్ కానీ, పార్టీస్ కానీ, ఇవన్నీ మనం ఎందుకు చేసుకుంటున్నాం? అసలు ఇది మన భారతీయ సంస్కృతి కానే కాదు. వీటన్నిటి గురించి ఈరోజు మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే మన ఫ్యామిలీకి దూరం అయిపోయాం కాబట్టి. అసలు ఫ్యామిలీతో మనం కలిసి ఉండి, ఫ్యామిలీతో కనుక మనం యునైట్ అయ్యి ఉండి, ఫ్యామిలీలో ఒక యాక్టివ్ ఎలిమెంట్గా ఉంటే మనకు స్ట్రెస్ బస్టర్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి? హెడేక్ వచ్చినవాడు కదా, హెడేక్ పోవడానికి ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఫ్యామిలీతో ఉన్నటువంటి వ్యక్తికి అసలు హెడేక్ వచ్చే అవకాశం లేదు కదా. ఈ స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా మన ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు నార్మల్గానే స్ట్రెస్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ యూత్ కూడా ఆలోచన చేయాలి. ఈ
మాఫియా గేమ్స్ కానీ ఇంకా ఇటువంటివి చాలా వస్తాయి ఫ్యూచర్లో కూడా. ఎందువల్ల అంటే మనకు ఒకవైపు పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు సైడ్ బై సైడే ఉంటాయి కాబట్టి, ఒకవైపు టెక్నాలజీ పెరుగుతోంది, ఎదుగుతోంది, కొత్త కొత్త డిజిటల్ ఏజ్ నుంచి ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్కి వస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరొకటి ప్యారలల్గా ఇటువంటివి కూడా వస్తుంటాయి. ఇవి అన్నీ చెడ్డవి అని మనం చెప్పలేం, కానీ వీటిలో ఏవి చెడ్డవో ఏది మంచివో కూడా మనం చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా మీ ఆలోచన శక్తిని ఇక్కడ ప్రవేశపెట్టండి. ఫస్ట్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ వెదర్ ఇట్ ఈస్ రియలీ గుడ్ ఫర్ యూ, వెదర్ ఇట్ ఈస్ రియలీ గివింగ్ ద పాజిటివ్ అవుట్కమ్ విచ్ ఇట్ హ్యాస్ ప్రామిస్డ్ టు బ్రింగ్ అబౌట్. ఇవన్నిటి గురించి మీరు ఆలోచన చేయండి. ఇంకోటి, ఈ కండక్ట్ చేసే టైం విషయంలో కూడా దే ఆర్ కండక్టెడ్ అరౌండ్ మిడ్ నైట్ అండ్ బియాండ్ ఇట్ అనేది కూడా వెదర్ హౌ ఇట్ సౌండ్స్ అనేది కూడా మీరు చూడండి. ఎందుకంటే క్వాలిటీ స్లీప్ లేకపోవడం కూడా యువతలో అన్రెస్ట్కు, ఫ్రస్ట్రేషన్కు, అలాగే రకరకాలైనటువంటి సమస్యలకు కారణం. కాబట్టి థింక్ అబౌట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ మేక్ యువర్ లైఫ్ యువర్ ఓన్. థ్యాంక్ యూ.